బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చాలా రోజుల నుంచి హాట్ టాపిక్ అవుతున్న నటి హేమను అక్కడి పోలీసులు వచ్చి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. నిజానికి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్ ద్వారా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అందరిలాగానే ఆమెను కూడా విచారణకు హాజరు కమ్మని కోరితే ఆమె తనకు వైరల్ ఫీవర్ ఉండడంతో విచారణకు హాజరు కాలేనని చెప్పింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. మరోసారి నోటీసులు ఇచ్చినా మరొకసారి కూడా నోటీసులకి సమాధానం ఇవ్వలేదు సరికదా, విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి విచారించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ఆమెను అరెస్టు చేసే ముందు ఫార్మాలిటీ ప్రకారం మెడికల్ టెస్టులు చేయించారు. అందుకు ఆమెను హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్కి వెళ్లే సమయంలో ఆమె బుర్కా ధరించి ఉండడం గమనార్హం. అయితే ఆమె బుర్కా ధరించి ఉండగా ఆమెకు టెస్టులు చేస్తున్న కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే హేమ అరెస్టు వ్యవహారంలో ఇప్పటి వరకు బెంగళూరు సీసీఎస్ పోలీసులు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. హేమ మీద డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన కేసుతో పాటు ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేసిన మరో కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. దీంతో ఆమె మీద ఎలాంటి సెక్షన్లు నమోదు చేయబోతున్నారు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో చాలామంది అంటే 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలగా అందులో సినీ నటి హేమ కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. సినీ నటి హేమ కోసం హైదరాబాద్ చేరుకున్న బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో తాను హైదరాబాద్లో ఓ ఫామ్ హౌస్లో ఉన్నానని హేమ వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.